ఏపీ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శంకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు మరో యువకుడితో కలిసి పెట్రోల్ పంపుకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే మొదట పెట్రోల్ బంక్లో కాసేపు హడావిడి చేశాడు శంకర్. ఓ పంపు దగ్గర ఎవరు అందుబాటులో లేకపోవడంతో మరో పంపు దగ్గరకు వెళ్లాడు. ఈ టైంలో బైక్ గిరున తిప్పడంతో అక్కడే స్కిడ్ అయింది. బైక్ నడిపిన తీరు చూస్తుంటే యువకుడు మద్యమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శంకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు మరో యువకుడితో కలిసి పెట్రోల్ పంపుకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే మొదట పెట్రోల్ బంక్లో కాసేపు హడావిడి చేశాడు శంకర్. ఓ పంపు దగ్గర ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మరో పంపు దగ్గరకు వెళ్లాడు. ఈ టైంలో బైక్ గిరున తిప్పడంతో అక్కడే స్కిడ్ అయింది. బైక్ నడిపిన తీరు చూస్తుంటే యువకుడు మద్యమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శంకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు మరో యువకుడితో కలిసి పెట్రోల్ పంపుకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే మొదట పెట్రోల్ బంక్లో కాసేపు హడావిడి చేశాడు శంకర్. ఓ పంపు దగ్గర ఎవరు అందుబాటులో లేకపోవడంతో మరో పంపు దగ్గరకు వెళ్లాడు. ఈ టైంలో బైక్ గిరున తిప్పడంతో అక్కడే స్కిడ్ అయింది. బైక్ నడిపిన తీరు చూస్తుంటే యువకుడు మద్యమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, కర్నూలు ప్రమాదానికి కారణంగా భావిస్తున్న యువకుడి వీడియోపై డీటెయిల్స్ ఏంటి? సవంతి, నిన్న జరిగినటువంటి ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి అయితే ఇటు కర్నూలు జిల్లా పోలీసులు ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏదైతే బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి ఒక ద్విచక్ర వాహనం ఏదైతే ఉందో, ద్విచక్ర వాహనం మనం నిన్న గమనిస్తే నిన్న బస్సు ప్రమాదం జరిగిన స్థలిలోనే బస్సు కింది ప్రాంతంలో అయితే ఒక ద్విచక్ర వాహనం ఉండడం జరిగింది. అంతేకాకుండా ద్విచక్ర వాహనం నడిపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక యువకుడు రోడ్డు పక్కన మృతి చెంది పడి ఉన్నటువంటి ఘటననైతే మనం నిన్న చూడడం జరిగింది. సో మొత్తానికి ఆ ఘటన జరగడానికి కొంత సమయానికి ముందే, అంటే తెల్లవారుజామున 2:20 సమయంలో అయితే అక్కడ పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం ఇద్దరు యువకులు బంకుకు రావడం జరిగింది. ఆ ఇద్దరు యువకులకు సంబంధించినటువంటి ద్విచక్ర వాహనమే అంటూ కూడా కర్నూలు పోలీసులు అయితే ఒక స్పష్టతకు రావడం జరిగింది. కానీ ప్రమాదం జరగడానికి ముందు ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు ఇటు పెట్రోల్ బంకుకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పెట్రోల్ పోయాలంటూ కూడా ఇటు పెట్రోల్ బంకులో కొంత హల్చల్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు వచ్చినటువంటి యువకులలో మద్యం సేవించినట్టుగా కూడా మనకైతే విజువల్స్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే వచ్చినటువంటి సదరు యువకుడు పెట్రోల్ కోసం వచ్చిన క్రమంలో అయితే అక్కడ ద్విచక్ర వాహనాన్ని తన వాహనం స్టాండ్ వేసి ఉన్న క్రమంలో స్టాండ్ మీద ఇటు చుట్టూ తిప్పడంతో పాటు బైక్ స్టంట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళినటువంటి దృశ్యాలను అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే నిన్న ప్రమాదం జరగడానికి కొద్ది సమయం ముందే, ఎందుకంటే మనకు అప్రాక్సిమేట్లీ నిన్న ప్రమాదం 2:45 నుంచి 3 గంటల మధ్యలో జరిగిందని అయితే ఇటు ప్రత్యక్ష సాక్షులతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనం బస్సు కిందికి వెళ్లడం కారణంగానే, ఎందుకంటే మనం చూడవచ్చు నిన్న ప్రయాణించినటువంటి బస్సును ఒకసారి మనం గమనిస్తే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 సీట్లు ఉంటాయి, స్లీపర్ సీట్లు. 42 సీట్లకు గాను ఇటు డ్రైవర్లు ఇద్దరు ఉండడంతో 44 మంది, అంతేకాకుండా ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తంగా బస్సులో 46 మంది ప్రయాణికులు ఉన్న క్రమంలో ఇటు మనం చూస్తే ఈ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ద్విచక్ర వాహనం బస్సు కిందికి వెళ్ళిపోయింది. సో బస్సు ఢీకొన్న ప్రమాదంలో అయితే అక్కడ పడి ఉన్నటువంటి యువకుడి డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ఏరియా హాస్పిటల్ కూడా తరలించిన క్రమంలో అయితే అక్కడ ద్విచక్ర వాహనం వెనక వైపున ఒక కుర్రాడు కూడా బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. సో ఆ బ్యాగ్ వేసుకున్నటువంటి యువకుడు ఎవరు అనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇటు యొక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతి చెందినటువంటి వారికి సంతాపం కూడా తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఘటన అయితే ఇటు దేశ స్థాయిలో ఇటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే తెలుగు రాష్ట్రాలలో ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు కావడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇటు మృతులకు సంబంధించినటువంటి వివరాలు సేకరించడంలో కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాల విషయంలో ఇటు ఏపీ ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. క్షతగాత్రులందరూ కూడా ఇంకా చికిత్స పొందుతున్న క్రమంలో ఇద్దరు కుర్రాళ్ళు ఏదైతే ఇద్దరు యువకులు ఇటు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకునే క్రమంలో వారి యొక్క పరిస్థితిని చూస్తే వారు మద్యం సేవించి ప్రయాణిస్తున్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వీరిద్దరు కూడా అక్కడ కర్నూలు జిల్లా సమీపంలో ఉన్నటువంటి అనంతపురం డోన్లో ఇటు గ్రానైట్ కంపెనీలో
పనిచేస్తున్నట్లయితే మనకు సమాచారం అందుతూ ఉంది. పనిచేసి పని ముగించుకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలోనే ఇటు మద్యం మత్తులో ఇటు బస్సు కిందకు పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం అక్కడ కొంచెం హల్చల్ చేసిన అనంతరం అయితే వారు రోడ్డు మీద వెళ్తున్న క్రమంలో ఇటు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి బస్సు ఏదైతే ఉందో బస్సు వెళ్తున్న క్రమంలో అదే రూట్లో వెళ్తున్నటువంటి ఇద్దరు యువకులు కూడా అక్కడ భారీ వర్షం కారణంగా అయితే బైక్ స్కిడ్ అయి ఇటు బస్సు కిందికి వెళ్ళినట్టయితే ప్రాథమికంగా ఇటు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదం మొత్తానికి సంబంధించి ద్విచక్ర వాహనంపై ఒక్కరున్నారా ఇద్దరున్నారా అనేటువంటి స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఇటు పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి విజువల్ ఆధారంగా అయితే బంక్కు ఇద్దరు యువకులు వచ్చి బంక్లో పెట్రోల్ కోరేందుకు అయితే కొంత హల్చల్ చేసిన క్రమంలో ప్రమాద స్థలిలో మాత్రం ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక డెడ్ బాడీ మాత్రమే దొరికింది. సో బైక్ నడిపే వ్యక్తి కాకుండా బైక్ వెనుక ఉన్నటువంటి యువకుడు అయితే బ్యాగ్ వేసుకొని ఉన్నాడు. సో ఆ బ్యాగ్ వేసుకున్నటువంటి యువకుడు ఎవరా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో కేవలం ఇద్దరు ఆకతాయి యువకుల కారణంగానే ఇటు 19 మంది కూడా మృతి చెందినట్లయితే పోలీసులు అయితే ఒక అంచనాకు రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ప్రమాదం అయితే ఇటు యావత్ సమాజాన్ని కూడా కొంత దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే బస్సులో ప్రజలందరూ కూడా నిద్రిస్తున్న క్రమంలోనే చాలామంది మహిళలు కూడా సజీవ దేవనమైనటువంటి యొక్క హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను అయితే చూడడం జరిగింది. సో ఇలాంటి ప్రమాదానికి ఇద్దరు ఆకతాయిల పనే అని చెప్పేసి ఈ యొక్క విజువల్స్ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ బైక్ ప్రమాదానికి గురైన అనంతరం ఇటు డెడ్ బాడీని అయితే పోస్ట్ మార్టంకి పంపించినటువంటి పోలీసులు మరొక యువకుడు ఎవరు, అసలు వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మద్యం సేవించి వాహనం నడుపుతున్నారా లేదా, అసలు ఈ ప్రమాదానికి ఏ విధంగా కారణమయ్యారటువంటి అన్ని కోణాలలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం అయితే ద్విచక్ర వాహన ప్రమాదం కారణంగానే బస్సు కూడా ఇటు మంటలలో చిక్కుకోవడం జరిగింది. బస్సుకు ఉన్నటువంటి ముందు భాగంలో ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకుకు ఇటు ద్విచక్ర వాహనం ఢీకొన్న క్రమంలోనే ఫ్యూయల్ ట్యాంక్కి సంబంధించినటువంటి పైప్ లైన్ లీకేజ్ కారణంగా ఇటు బస్సు కొంత దూరం ముందుకు వెళ్ళిన క్రమంలో అయితే అక్కడ వచ్చినటువంటి స్పార్క్ కారణంగా అయితే ఇటు పెట్రోల్ ట్యాంకుకు సంబంధించినటువంటి ఏదైతే డీజిల్ ట్యాంక్ ఉంటుందో డీజిల్ ట్యాంక్ సంబంధించినటువంటి ఒక డీజిల్ ట్యాంక్తో పాటు ద్విచక్ర వాహనానికి సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ మూత క్లోజ్ చేసి ఉన్నాడా లేదా అనేటువంటి ఒక పరిస్థితి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటు ద్విచక్ర వాహనం నడుపుతున్నటువంటి యువకుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్న క్రమంలో తాను పెట్రోల్ కొట్టించుకునేందుకు అక్కడికి వెళ్ళి ద్విచక్ర వాహనం మూత తీయడం లేదా మూత పెట్టినాడా లేడా అనేటువంటి ఒక సందిగ్ధత కూడా అయితే పోలీసులు అయితే కనబరుస్తున్నారు. ఎందుకంటే ప్రమాదం జరిగిన స్థలంలో ద్విచక్ర వాహనానికి సంబంధించినటువంటి పెట్రోల్ ట్యాంక్ మూత అయితే ఓపెన్ చేసి ఉండడం అయితే కొంత ప్రమాదానికి మరొక కారణంగా కూడా పోలీసులు భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే పెట్రోల్ ట్యాంక్ మూత క్లోజ్ చేయకుండానే కనుక ద్విచక్ర వాహనం నడిపినట్లయితే బండి కింద పడిన క్రమంలో ఇటు పెట్రోలు రోడ్డుపై పడడం, అంతేకాకుండా ఇక్కడ స్పార్క్ రావడం, ఈ స్పార్క్ వెళ్ళి బస్సుకు ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంకుకు ఉన్నటువంటి అందుకోవడం కారణంగానే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఇటు రేకెత్తిందని అయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రమాద తీవ్రతకు ఇటు ద్విచక్ర వాహనంలో దారుడితో పాటు అంతేకాకుండా తను పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకుకు వెళ్ళిన క్రమంలో పెట్రోల్ మూత సరిగా పెట్టకపోవడం కారణంగానే ప్రమాదం అనేది ఈ స్థాయిలో జరిగి ఉండొచ్చు అనేది అయితే ఇటు పోలీసులు అంచనా వేసైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఉండగా అందులో ఒక యువకుడికి సంబంధించినటువంటి డెడ్ బాడీ మాత్రమే దొరికింది. కానీ మరొక యువకుడు ఎవరనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. శ్రవంతి. ఏపీ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శంకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు మరో యువకుడితో కలిసి పెట్రోల్ పంపుకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే మొదట పెట్రోల్ బంక్లో కాసేపు హడావిడి చేశాడు శంకర్. ఓ పంపు దగ్గర ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మరో పంపు దగ్గరకు వెళ్లాడు. ఈ టైంలో బైక్ గిర్రన తిప్పడంతో అక్కడే స్కిడ్ అయింది. బైక్ నడిపిన తీరు చూస్తుంటే యువకుడు మధ్యమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శంకర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి ముందు మరో యువకుడితో కలిసి పెట్రోల్ పంపుకు వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే మొదట పెట్రోల్ బంక్లో కాసేపు హడావిడి చేశాడు శంకర్. ఓ పంపు దగ్గర ఎవరూ అందుబాటులో లేకపోవడంతో మరో పంపు దగ్గరకు వెళ్లాడు. ఈ టైంలో బైక్ను గిర్రున తిప్పడంతో అక్కడే స్కిడ్ అయింది. బైక్ నడిపిన తీరు చూస్తుంటే యువకుడు మధ్యమత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.